UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సార్ ప్రజెంట్ మన దగ్గర ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలార్ నాగార్జున గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం వెళ్ళడం జరిగింది. పిఠాపురం వెళ్ళినంటే ఏదైతే మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వింటే కనుక ఫస్ట్ ఆయన చెప్పింది ఒకటే, ఐఎండి ఇష్యూ అలర్ట్ మెసేజ్ జారీ చేసినా కానీ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు పట్టించుకునే పరిస్థితి, అక్కడున్న ప్రజానికానికి అలర్ట్ మెసేజ్ ఇవ్వని పరిస్థితి, అందుకే ఇప్పుడు పిఠాపురంలో అక్కడ వరదలు వచ్చినాయి అని చెప్పి ఫస్ట్ ఏదైతే ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి దాని గురించి చెప్పారు. దానికి మీరేమంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో ఏదైతే మాట్లాడారో అదే మళ్ళీ వెళ్ళి అక్కడ పిఠాపురంలో మాట్లాడినట్టుగా మనకు అనిపించింది. సో వరదలు వచ్చినటువంటి మాట వాస్తవం, అనుకోనంత పెద్ద ఎత్తున వరదలు వచ్చినటువంటి మాట వాస్తవమే. మీరు ఎంత అలర్ట్ చేసినప్పటికీ కూడా విజయవాడలో అలర్ట్ చేశారు, మరి వస్తుందని చెప్పి తెల్లవారుజామున 2 గంటలకి 1 గంటకు కూడా చేశారనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. చెప్పినప్పటికీ ఏమనుకుంటారంటే, ఓ 30-40 సంవత్సరాలుగా మనం ఇక్కడ ఉన్నాం, ఎప్పుడు రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వస్తుందిలే. కొంత అలసత్వం అనేటువంటిది ఎప్పుడు రాలేదు కాబట్టి రాదులే అనేటువంటి భరోసాతో ఉంటాడు. సో ఆ కొద్దిపాటి టైంలో అందరినీ ఇది చేసి త్వరలించడం అనేటువంటిది ఏంటంటే అది కష్టసాధ్యమైనటువంటి పని. పిఠాపురంలో కూడా అంటే విజయవాడతో పోల్చుకుంటే అంత ఇది కాకపోయినా కూడా అక్కడ కూడా వరద పరిస్థితులు నెలకొంటాం అనేటువంటిది మనం తెలుసు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించటము అనేటువంటిది అది ఆయనకి ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి హక్కు, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ వెళ్ళి మీరు పరిశీలించి పలకరించినటువంటి పద్ధతి మీదే ఇవాళ ఆక్షేపణ వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే బాధితుల్ని పరామర్శిస్తున్నాను అనేటువంటి వంకతోటి ప్రభుత్వం మీద ఇరగదీసుకుపట్టడానికి, ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన యొక్క సంకల్పం కూడా జనం దృష్టిలో పలసన అయిపోతుంది. ఇది అక్కడికి వెళ్ళి చూసారు, బాగానే ఉంది. చాలామంది పిఠాపుర వాసులు అంటుంది ఏంటంటే, పిఠాపురం దగ్గరలో జగనన్న కాలనీకి వీళ్ళు ఇచ్చారండి, స్థలాలు కేటాయించారు, అది గుండెల్లోతు నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి, వాటిని కూడా చూడాలి కదా. మరి వాళ్ళందరికీ 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి భూమిని వైసీపీ నాయకులు కొని 60 లక్షలకు ప్రభుత్వానికి అమ్మారు. ప్రతి చోట అంతే జరిగింది. జగనన్న కాలనీ వస్తుందన్న ప్రతి చోట వైసీపీ నాయకులు వెళ్ళి ముందుగానే 20 లక్షలకు 25 లక్షలు కొని దాన్ని 2 రెట్లు ఎక్కువగా ప్రభుత్వానికి అమ్మారు. దాంట్లోనే కొట్టేయాల్సినంత కొట్టేశారు. పోనీ అవన్నీ సరైనటువంటి ప్రదేశాల్లో ఇచ్చారా అంటే, ఎక్కడైతే పనికిమాలిన ల్యాండ్స్ ఉంటాయో, ఎక్కడైతే లో లేయింగ్ ల్యాండ్స్ ఉన్నాయో, మునిగిపోయే ల్యాండ్స్ అక్కడ ఇచ్చారు. అది అక్కడ దగ్గర నుంచి కాకినాడ దగ్గర నుంచి ప్రతి చోట 90% జగనన్న కాలనీలన్నీ ఇలాంటి ప్రత్తలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ నీ దగ్గర పట్టాలు పుచ్చుకొని ఇది చేసినటువంటి వాళ్ళే కదా. ఆ పక్కకి ఎందుకు వెళ్ళలేదు? అక్కడికి వెళ్తే నువ్వు చేసినటువంటిది ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు నిలదీస్తారు కాబట్టి అటు వెళ్ళలేదు. నువ్వు బయట నుంచి తెచ్చుకున్నటువంటి జనాభాని అందరినీ కూడా వందలాది మందిని వెంట పెట్టుకొని పరామర్శించడానికి వెళ్ళటం ఏంటి? జై జగన్ జై జగన్ సీఎం సీఎం కేకలేంటి? ఆయన ప్రెస్ మీట్ జరుగుతున్నంతసేపు అటు గుంటూరులోనూ చూసాము, ఇక్కడ చూసాం, కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం చేయట్లేదు. అంటే నువ్వు సీఎంగా దిగిపోయి 3 నెలలు అయింది, మళ్ళీ సీఎం సీఎం అని అర్పించుకుంటున్నావు అంటే అర్థమే ఉన్నదా? వాళ్ళు ఎంత అరిచినా నువ్వు ఎంత అర్పించుకున్నా మళ్ళీ ఎలక్షన్లు వచ్చేవరకు అది అవకాశం లేదు కదా. దాని వరకే పరిమితమై ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటెన్షన్ని మనందరం కూడా గౌరవించేవాళ్ళం. కానీ దాని మీద 3 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడి ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి పథకాల మీద నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చిట్టి తల్లి రా 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 అని చేసిన యాక్షన్స్ మీరు అంతసేపు చెప్పిందంతా 2-3 యాక్షన్స్ తోటి డైల్యూట్ అయిపోయింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాని మీద ఎలాంటి మీమ్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాం. తర్వాత వాళ్ళు అడిగింది ఇంకొక వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. మీరు ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ ఇచ్చారు 200 చిల్లర కోట్లు దీనికి వేలూరు కాలువకి, పనులు ఎందుకు చేపట్టలేదు? మీరు ఆ పనులే కనుక చేపట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి లేదు కదా. 3 నెలల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అని ప్రశ్నిస్తే దానికి ఆయన ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. ఏంటంటే, ప్రతిసారి చేద్దాం అనుకుంటున్నాం, ఈ 5 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు కురిసి బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి, మేము కనుక అది రిపేర్ చేయాలి అంటే అవన్నీ మూసేయాలి కాబట్టి
క్రాప్ హాలిడే ప్రకటించాలి కాబట్టి రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి మేము చేయలేదు. రైతులు పంటలు 365 రోజులు పండిస్తారండి? నీళ్లు 365 రోజులు ఉంటాయా? ఎప్పుడైనా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది ఏంటంటే వర్షాకాలం అయిపోయిన దగ్గర నుంచి, పంటలు అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఎండాకాలం వర్షాలు పడే వరకు ఈ కాలువలు కానీ మిగతా పనులు, మెయింటెనెన్స్ పనులు, ఎక్కడన్నా లాకులున్నా గేట్లున్నా వాటికి గ్రీజింగ్ చేసుకోవటం, వాళ్ళని ఆపరేషన్కి తగ్గట్టుగా చేసుకోవటం, ఇది వాళ్ళు చేసేటువంటి పని. చేసే పనులను కూడా అక్కడ బుడమేరు దగ్గర కానీ మిగతా వాడి దగ్గర జరుగుతున్న పనులన్నీ ఆపేసి రివర్స్ టెండరింగ్ పేరు పెట్టి 5 సంవత్సరాల్లో ఒక్క పని కూడా చేయకుండా ఇవాళ వచ్చి గుండెలు బాదుకోవటం అంటే, ఇవాళ జరిగినటువంటి విధ్వంసంలో 90% నీ యొక్క వైఫల్యం ఉంది. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ప్రతిసారి వేలు అక్కడ విజయవాడ వరదకు వచ్చినా జగన్ వైపే చంద్రబాబు గారు వేలు చూపిస్తున్నారు, వేరే ఇక్కడ వరదలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి వైపు వేలు చూపిస్తున్నారు. అసలు ఇది మొత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈవెన్ ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఫ్లడ్స్ గురించి చెప్పుకుంటూ వచ్చారో, ఐఎండీ ఇప్పుడు ఏదైతే మీకు అలర్ట్ మెసేజ్ ఇచ్చిందో అప్పుడు మీరు అలర్ట్ అవ్వని పరిస్థితి, ఇరిగేషన్ సెక్రటరీకి ఇవ్వని పరిస్థితి, అలర్ట్ అవ్వని పరిస్థితి, అండ్ హోమ్ సెక్రటరీకి అలర్ట్ అవ్వని పరిస్థితి, అండ్ చీఫ్ సెక్రటరీ కూడా అలర్ట్ అవ్వని పరిస్థితి. ఈ ముగ్గురిని అలర్ట్ చేసి అక్కడ అందరు కలెక్టర్లు అందరూ అలర్ట్ అయిపోతారు కదా. ఈ మొత్తం మీరు చేయలేదు కాబట్టి ఇది మొత్తం మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. విజయవాడలో కూడా సేమ్ ఇదే అన్నారు. అంతేగాని మీరు కట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని స్థిరీకరించకపోవటం కానీ, లేకపోతే కావాలని చెప్పి జరుగుతున్న వర్క్లు ఆపేయటం కానీ ఇవేవి గుర్తుకు రాలేదు. తర్వాత ఈ 5 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడినాయి అన్నట్టు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి. పుష్కలంగా 5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి కాబట్టి పనులు ఆపేస్తారా? నేను అదే ఇందాక అంది, ఏ చీఫ్ మినిస్టర్కి ఇలాంటి ఐడియా తట్టు ఉండదు ఆయన చెప్పినట్టుగా. తర్వాత తెలుగుదేశం వాళ్ళు వేళ్ళు ఎప్పుడు చూపించడం మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద? చంద్రబాబు నాయుడు గారు 4-5 రోజుల పాటు తలమునకలై ఉన్నారు. వాళ్ళకి సహాయ కార్యక్రమాలు చేయడానికి యంత్రాంగాన్ని అంతా ఇచ్చేసి స్వచ్ఛంద సంస్థల దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా పనులు చేస్తూ ఉంటే, ప్రతిపక్ష నాయకుడిగా నువ్వేం చేశావు? సరే, మానవ తప్పిదమే జరిగిందనుకోండి, ఎక్కడన్నా జరిగినప్పుడు మీరేం చేయాలి? మీరు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటూ, అంటే మిమ్మల్ని గెలిపించి ప్రజలు నెత్తి మీద పెట్టుకుంటేనే మీరు ప్రజల గురించి పట్టించుకుంటారు, వాళ్ళకి సేవ చేస్తారు. మిమ్మల్ని ఓడించారు కాబట్టి ఇంకా వాళ్ళకి వాళ్ళ కష్టాలు తీర్చేది మీ బాధ్యత కాదు. అంటే ₹1 కోటి ఇచ్చారని చెప్తున్నారు కదా. ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎక్కడ వచ్చినాయి? గతంలో హుద్హుద్ తుఫాను కూడా ఇచ్చారంటే అవి ఇంతవరకు రాలేదు. అదేమని ఒక నాయకుడిని, వెంకటరెడ్డి అని చెప్పి వైసీపీ నాయకుడిని అడిగితే, ముందు తీసుకున్న డొనేషన్స్కి అన్నిటికీ కూడా మీరు లెక్క చెప్పండి, తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి ఇస్తారంట. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి కదా డొనేషన్స్, అవన్నీ ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో లెక్క చెప్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారంట. మీకు ఏమనాలి, ఎట్లా నవ్వాలో కూడా అర్థం కావట్లేదు వీళ్ళని చూసి. కాబట్టి ఏంటంటే వాళ్లకున్న యంత్రాంగం అంతా విజయవాడ మీద కాన్సన్ట్రేషన్ అయినప్పుడు అక్కడ త్వరగా రావటం అనేటువంటిది జరగటం అనేటువంటిది జరిగింది. అదే గనక కాలువలు ఆధునీకరించి ఉంటే, అతను చెప్పినటువంటిది ఏదైతే ఇన్ని క్యూసెక్లు వచ్చినాయి 300 వదిలారు, ఇన్ని క్యూసెక్లు వచ్చినాయి 300 వదిలారంటే మళ్ళీ మొత్తం వదిలేస్తే రేపొద్దున మొత్తం వదిలేశారని కూడా వీళ్ళే అంటారుగా. ఇంకా సంవత్సరం అంతా నడవాల్సి ఉంది కదా నీళ్ళని. అంటే విమర్శించడానికి మనం ఎలాగైనా విమర్శించవచ్చు. అది అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పథకాల మీద పడ్డారు చూసారా, అక్కడే ఆయన విమర్శకి వచ్చినటువంటి ఏదైతే కాస్తో కూస్తో క్రెడిబిలిటీ ఉందో అది కాస్త కొట్టుకుపోయింది. మీరు ఆ వరద ప్రాంతాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మీ యొక్క విమర్శను అంతవరకే పరిమితం చేసుకొని ఉంటే గౌరవప్రదంగా ఉండేది. అలా కాకుండా అక్కడ చూసి మాట్లాడుతుంది ఎవరిని? ప్రెస్ని చూసే కదా మాట్లాడుతుంది. ఆ ప్రెస్ విలేకరుల మధ్యలోకి చిన్నపిల్లలు ఎలా వచ్చారు? నీకు 15,000 అనగానే అమ్మ రారారా, బాపు రారారా, పాప రారారా అన్నాడు. అంటే అక్కడ పిల్లలు ఉన్నారా ప్రెస్ కాన్ఫరెన్స్లో? మరి లేనప్పుడు ఆ ఇంటెన్షనల్గా ఒక 3-4 తీసుకొచ్చి పెట్టుంటారు. ఈ డైలాగ్ స్క్రిప్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా. లేకపోతే విలేకరుల పక్కన పిల్లల నుంచి ఉన్నటువంటి ఆస్కారం లేదు కదా. వచ్చారు అంటే ఏంటంటే ఇలా మాట్లాడబోతున్నారు కాబట్టి వాళ్ళని సిద్ధం చేసి పెట్టారనేది అక్కడ అర్థమవుతుంది. ప్రతి చోటకి వెళ్ళినప్పుడల్లా ఏంటంటే దాన్ని ఒక డ్రామాలాగా క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఆయన్ని సీరియస్గా తీసుకోవడం మర్చిపోయారు. తర్వాత ఇన్ని మాట్లాడుతున్నావు, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 50 మంది జలసమాధి అయ్యి శవాలు కూడా దొరకలేదు. అక్కడికి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు?
మరి అప్పుడు ఫ్లడ్ వస్తుందని తెలీదా? వచ్చే ప్రమాదం ఉందని తెలీదా? అలర్ట్ చేయాలనేటువంటిది మానవ తప్పిదం ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే. దాని మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది, బయటకు వస్తాయి. కానీ సహాయం ఏమాత్రం చేయకుండా విమర్శలు మాత్రమే చేయడంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు పాలవుతున్నారు. గతంలో తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితి ఏదైనా వచ్చినా కూడా ముందు ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వాలంటీర్స్ అందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏర్పాట్లు చేయడం, అధికారంలో లేకపోయినా వాళ్ళు చేశారు. మీకు మొన్న జరిగిన సహాయక చర్యల్లో ఒక్క వైసీపీ నాయకుడు కనిపించారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్తున్నారు కదా, మా వాళ్ళు కూడా అక్కడ ఫీల్డ్లో ఉన్నారని చెప్పేసి. దేనికి? సాక్షి వాళ్ళు వెళ్ళి మైక్ పెట్టి జరుగుతుందా, మీకు బాగా వచ్చినాయి అని వాళ్ళ పేటీఎం బ్యాచ్ని అక్కడ పెట్టి ఏమీ జరగట్లేదు, మాకేమీ రాదులని చెప్పించడానిక? మీరు గనక వాళ్ళు జరుగుతూ ఉంటే వాళ్ళ జెండాలు పట్టుకోకుండా ఎవరన్నా వెళ్ళి ఏమన్నా పని చేస్తారా? చేయరు కదా. ప్రతిదానికి రాజకీయమే కదా. ఎక్కడన్నా కనిపించినాయా వాళ్ళ జెండాలు కానీ వాళ్ళ మనుషులు కానీ మన విజువల్స్లో? పోనీ సాక్షి టీవీలో కనిపించినాయా? సాక్షి పేపర్లో కనిపించినాయా? నిజంగా వాళ్ళు చేసుంటే సాక్షి పేజీ ఫ్రంట్లో వేసేవాళ్ళు కదా. కాబట్టి ఏంటంటే ఒక విపత్తు వచ్చినప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా కలిసి పనిచేయాలి. పరిగెత్తుతూ పనిచేస్తున్నటువంటి అధికార పక్షాన్ని కాళ్ళు పట్టుకొని లాగి కింద పడేద్దాము అనుకుంటే అది రాష్ట్రానికి నష్టం, తద్వారా ప్రజలు మిమ్మల్ని అసహించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జాగ్రత్తగా చూసుకోకపోతే ఆయన క్రెడిబిలిటీనే దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు విజయవాడ వరదలు తీసుకోండి. భారతదేశంలో ఎవరైనా సరే వరద వచ్చిన తర్వాత తమిళనాడులో వచ్చినాయి, ముంబైలో వచ్చినాయి, కేరళలో వచ్చినాయి, ఫైర్ ఇంజన్లతో ఇల్లు గడిగించడం, ఏవైతే పోయినాయో ఇన్సూరెన్స్ కంపెనీస్ని అన్నింటినీ ఒకే చోటకి తీసుకొచ్చి కూర్చోబెట్టి క్లెయిములు క్లియర్ చేయటం, తర్వాత వచ్చి గ్యాస్ స్టవ్ల దగ్గర నుంచి మిగతా ఫ్రిడ్జుల దాకా రిపేర్ చేయించడం ఎక్కడన్నా విన్నామా, కన్నామా? సమర్థుడైనటువంటి నాయకుడేమో ఆ రకంగా పనిచేసుకుంటూ పోతుంటే పనిపాట లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చి విమర్శ చేస్తే ఏంటంటే అది ఆయన క్రెడిబిలిటీనే దెబ్బతీస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.